వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. దేవరకద్ర నియోజకవర్గం కావుకుంట్ల మండల కేంద్రంలో శుక్రవారం నూతన ప్రజా పరిషత్ కార్యాలయంను డిప్యూటీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్తో కలిసి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఎంపీడీఓ కార్యాలయంను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ టీపీసీసీ ఆర్గనైజ్ సెక్రటరీ కొత్త అరవింద్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సౌకర్యాలు లేకుండా మండల ఏర్పాటుకు గెజెట్ లేకుండా తూతు మంత్రంగా మండలంను ఏర్పాటు చేశారన్నారు. ఎటువంటి ఆఫీసులు తెరిచే ప్రయోగం చేయకుండా కేవలం ఎన్నికల కొరకే ఈ కార్యక్రమం చేపట్టారు. కానీ కేవలం మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంకి వచ్చిందో స్థానిక శాసనసభ్యులు గారు అధికారం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కావుకుంట్ల మండల్ గెజిట్ రాలేదు. గెజిట్ కొరకు చాలా సార్లు రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి చాలా సార్లు తిరిగి ఈ యొక్క గెజిట్ అయితేనేమి రాబోయే కాలంలో కావుకుంట్ల మండలంలో పెద్ద ఎత్తున ఆఫీసులు అయితేనేమి కావుకుంట్ల మండల్ కొత్త మండల్ కాబట్టి తప్పకుండా వారు ప్రత్యేక దృష్టి పెట్టి కావుకుంట్ల మండలాన్ని పెద్ద ఎత్తున నిధులిచ్చి అన్ని విధాల డెవలప్ చేస్తారని, అదే విధంగా రేపు జరగబోయే కొత్త బిల్డింగ్ ఏర్పాటుకి మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ బిల్డింగ్ ఏర్పడిన తర్వాత ఈ కొత్త మండల్ ఏర్పడిన తర్వాత మన గవర్నెన్స్ బెటర్ ఉంటుంది. ఇది మన ఎక్స్పెక్టేషన్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ చేసుకోవడం జరిగింది. నాకు తప్పకుండా మనకున్న ఈ గవర్నమెంట్ స్థలం ఎక్కడైతే ఉందో ఆ గవర్నమెంట్ స్థలంలో మేము ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కావుకుంట్ల మండలంలో అన్ని ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కూడా మేము ఒకటే దగ్గర కట్టుకోవడానికి మా దగ్గర గవర్నమెంట్ ప్లేస్ ఉంది. దాంట్లో మండల ఆఫీస్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, ఎంపీడీఓ ఆఫీస్ కానివ్వండి, ఎంపీపీ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా హాస్పిటల్, ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మండల్ రెవెన్యూ కాంప్లెక్స్ అంతా కూడా మేము ఒకటే దగ్గర నిర్మించుకుంటామని చెప్పేసి అధికారుల దృష్టికి, అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకపోతే వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. మీకు దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్, మనకు హెల్త్ సెంటర్ లేదు ఇక్కడ కావుకుంట్ల మండలంలో, ఒక సబ్ సెంటర్ మాత్రమే ఉంది. సో దాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఒక 6 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేపట్టబోతాము. దానికి సంబంధించి ఆల్రెడీ 78 లక్షలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి 1 ఎకరా పొలాన్ని కూడా మనం ఆల్రెడీ తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి పంపడం జరిగింది. 1 ఎకరా పొలంలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తొందరలోనే, అంటే ఇంకా ఈ 2-3 రోజుల్లోనే మనకు ఆ ల్యాండ్ అప్రూవల్ అయిపోయి కలెక్టర్ గారు ఇప్పుడే నేను వర్షల్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు ఆ అప్రూవల్ ఇచ్చినప్పుడే మనము ఈ 2-3 డేస్ లా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కు అంటే 6 పడకల ఆసుపత్రికి నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాం. సంవత్సరం పూర్తయ్యేలోపు ఇక్కడ పిఎస్సి సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ కంప్లీట్ చేసి ఈ కావుకుంట్ల మండలానికి అదే ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులోకి హాస్పిటల్ కూడా తీసుకురాబోతా ఉన్నామని కూడా మీకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రారంభించుకోబోతాం. 1 by 1 ఒక్కొక్క ఆఫీస్ ఇక్కడ ముందు తొందరలో ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు కావుకుంట్ల మండలంకి మనం హామీ ఇచ్చిన విధంగా కాటన్ అంటే పత్తి కొనుగోలు కేంద్రం మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి భారీ చెప్పడం జరిగింది. ఈ పత్తి కొనుగోలు కేంద్రానికి సంబంధించి కూడా మనము అగ్రికల్చర్ మినిస్టర్ తో ప్రతిపాదన పెడితే అలా పరిశీలనలో ఉంది. తొందరలోనే వచ్చే సీజన్ కల్లా ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్న విధంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మిగతా పథకాలకు సంబంధించి మీకు అన్ని కూడా తెలుసు. ఈ వచ్చిన సంవత్సర కాలంలో మన ప్రజాప్రభుత్వంలో ఏ విధంగా మనం ముందుకు పోతామో, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటే ఏ విధంగా ముందుకు పోతామో మీకు అందరికీ కూడా తెలుసు. రుణమాఫీ విషయమే కానివ్వండి, రైతులు పండించుకున్న సన్నగడ్డకు బోనస్ విషయంలో కానివ్వండి, మొన్నటి కొన్న గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో ప్రజలతో వినతులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డు గత 10 సంవత్సరాలుగా పోయిన ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రోజు మన ప్రజా ప్రభుత్వంలో కొత్తగా అడిగిన వాళ్ళందరికీ అర్హత గల వ్యక్తులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం.
గత ప్రభుత్వంలో కొత్త మండలంగా ఏర్పడ్డది. కానీ మండలానికి సంబంధించిన ప్రభుత్వ భవనాలు ఏవి కూడా ఇక్కడ లేవు. ముఖ్యంగా మండల ఆఫీస్ కానీ, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కానీ, ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా మండలానికి ఈ మండలం ఏర్పడ్డట్టు ఎక్కడ కూడా గజెట్ల నోటిఫై కూడా కాలేదు. కానీ ఈరోజు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల ఈరోజు మండల ప్రజా పరిషత్ భవనాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఒక గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌకుంట్ల మండల ప్రజల తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ భవనాన్ని కూడా మండల ప్రజా పరిషత్ భవనాన్ని ఈరోజు మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారితో కలిసి ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యంగా కౌకుంట్ల మండలానికి మననే కొత్తగా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ నిర్మించాలని చెప్పేసి, ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక 78 లక్షల రూపాయల హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక 1 ఎకర్ ల్యాండ్ కూడా మేము అలాట్ చేయడం జరిగింది. తొందరలోనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నిర్మించబోతా ఉన్నాం. అదే కాకుండా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఇతర గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమున్నా కూడా ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్ మండల్ రెవెన్యూ కాంప్లెక్స్ ఒకటే దగ్గర ఏర్పాటు చేయాలని కూడా ఒక ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించిన విషయాలను కూడా సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తొందరలోనే ఆ పని కూడా చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కౌకుంట్ల మండలంలో కాటన్ పర్చేసింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని నేను ఆల్రెడీ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. అదే ఐటీ శాఖ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. తొందరలోనే ఆ పని కూడా మొదలు పెట్టబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన మాటలు అన్నీ కూడా, ముఖ్యంగా ఇచ్చిన హామీలు, ఎలక్షన్లలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మననే 4 సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా లాంచ్ చేసినాము. ఆ పథకాలు కూడా అమలు కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కొందరు పని కట్టుకొని, అంటే ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రైతు భరోసా రద్దు చేస్తారు, రైతు భరోసా ఇయ్యరు అని చెప్పేసి వాళ్ళు అవాకులు చివాకులు వెళ్తా ఉన్నారు. అవన్నీ కూడా నమ్మొద్దు దయచేసి. ఖచ్చితంగా రైతు భరోసా అందరికీ ఇచ్చి తీర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.